భగవంతునికి మనిషికి ఉన్నటువంటి సంబంధం. ఈ భగవంతునికి మనిషికి ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో దాన్ని మీకు చెప్పేస్తా నాకు అర్థమైన రీతిలో. ఈ భగవంతుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రభావం ఏదైతే ఉందో మనిషిని కనెక్ట్ కావాలంటే మనం అసలు ఏం చేయాలి, భగవంతునికి మనకున్నటువంటి డిఫరెంట్ ఏంటి, అసలు భగవంతుడు అనేవాడు ఎక్కడ ఉంటాడు, మనం ఆయన ఎలా చేరుకోవచ్చు అని చెప్పి కొన్ని గ్రంథాలు చెప్పినాయి. చాలా మోస్ట్ సీనియర్ గురువులు కూడా మనకు చెప్పారు. మనం ఈ గ్రంథాలను కానీ గురువులు చెప్పినటువంటి విషయాన్ని కానీ మనం భగవంతునిలోకి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ భగవంతుని గురించి మనం ఆలోచించినప్పుడు కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు మనకు తెలుస్తాయి. ఈ అద్భుతమైన విషయాల్ని నేను కూడా చూశానండి. నేను హిమాలయస్ లో నేను తిరిగినప్పుడు కాశీ, హరిద్వార్, ఋషికేశ్, కేదార్నాథ్, అమర్నాథ్ ఇలాంటి కొన్ని విషయాల్లో నేను చూసినప్పుడు గురువుల యొక్క అద్భుత శక్తిని నేను గమనించా. వాళ్ళు చెప్పిన దైవం గురించే నేను మీతో చెప్పడానికి వచ్చా. ఆ దైవం ఎలా మనకు కనెక్ట్ అయిందో మీకు చెప్పేస్తా.